పూరా లోకల్. ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తుంటే మీరు చేయలేని పనులను కూడా ఈ రోజు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్ లో మీరు 10 ఏళ్లు తిప్పలవడం అన్నారు, రాలేదు. అంతకంటే ముందు 10 ఏళ్లు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి రాలేదు. నేను వచ్చిన 10 నెలల కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సాధించిన అధ్యక్ష. పూడూరులో నిర్వహించిన లో ఫ్రీక్వెన్సీ నావీ రాడార్ స్టేషన్ మీరు కూడా వచ్చారు కదా అధ్యక్ష. అది 9 ఏళ్లు మీరు కేవలం రాజకీయ కక్షలతో ఆపి పెడితే దేశ భద్రతకు సంబంధించింది అధ్యక్ష. అది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరు పెట్టుబడిదారు కప్పజెప్పేది కాదు. సముద్రంలో దేశం మీద దాడి చేయడానికి వచ్చే శత్రువులను కనిపెట్టడానికి మన తెలంగాణలో మన భూభాగం మీద వికారాబాద్ లో తమరు నియోజకవర్గంలో పని మొదలు పెడతామంటే 9 ఏళ్లు మీరు ఆ భూమిని కాంపెన్సేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకొని భూసేకరణలో భాగంగా కేవలం మీరు పర్సనల్ గా ఏదో ఎజెండా తీసుకొని వెళ్తే కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరించలేదు అని ఒక కారణం చేత పెండింగ్ పెడితే నేను వస్తేనే దాన్ని క్లియర్ చేసిన. ఆర్సీఐ అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, దేశ భద్రత కోసము ఉండే సంస్థ. మీరు లీజ్ రెన్యువల్ చేయలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ భద్రత కోసం ఉన్న భద్రతా బలగాలకు సంబంధించిన వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2700 ఎకరాల ల్యాండ్ లీజ్ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం మీరు ఆపి పెడితే నేను ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి లీజ్ రెన్యువల్ చేసిన అధ్యక్ష. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి, రాజకీయంగా నాకు సరిపోదు కాబట్టి నేను దేశ భద్రతతో కూడా చెలగాట మారుతా అని అట్లా కుంచితమైన స్వభావంతో మేము వ్యవహరించలేదు అధ్యక్ష. అది నరేంద్ర మోడీ గారైనా, రాజ్నాథ్ సింగ్ గారైనా, లేకపోతే చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారైనా దేశ భద్రతకు సంబంధించిన విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష. పొలిటికల్ విల్ తోని మేము దాని రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయాల వైపు మేము ఎన్నడూ వెళ్ళలేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి సభ ద్వారా నా రిక్వెస్ట్ ఒక్కటే, సూచనలు చేయండి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అంశాలను ప్రస్తావించండి.